నమస్తే అండి. మనకి ఇంకా దసరా వచ్చేస్తుంది కాబట్టి దసరా పూజా కిట్ లోకి మనకి పసుపు, కుంకుమ, గోరోజున కుంకుమ, దైవాకర్షణ పసుపు తయారు చేయడానికి పసుపు కొమ్ములు అనేవి ఈ విధంగా తీసుకొచ్చానండి. ప్రతిసారి ఇలాగే తీసుకొస్తాను అనమాట. ఇవి మనకి నర్సీపట్నం పసుపు కొమ్ములు అంటారనమాట. వీటిని చాలా ఫేమస్ నర్సీపట్నం పసుపు కొమ్ములు అనేవి. మంచి ఛాయ్ ఉంటుంది, మీకు ఇలా పట్టుకుంటేనే మీకు ఇక్కడ తెలుస్తుంది. ఈ ఎల్లో అనేది పసుపుగా ఉంటుంది. ఇందులో మనం ఏం యాడ్ చేయము, ఓన్లీ పసుపు కొమ్ములు, పసుపు ఆడిచేస్తాను. అలాగే కుంకుమ రాళ్ళు కలిపి కుంకుమ అనేది ఆడిస్తాను అనమాట. మామూలుగా దసరా పూజకి తీసుకునే వాళ్ళే కాకుండా మామూలుగా కూడా చాలా మంది పసుపు కుంకుమ ప్రతి రోజు ఒక 10 అయినా సరే ఆర్డర్స్ అనేవి మనకు వస్తాయండి. అందుకని పసుపు కొమ్ముల్ని ఇప్పుడు నేను ఇందులో మనకి మాక్సిమం ఏం చెత్తది ఉండదు, కానీ ఒకసారి క్లీన్ చేసుకుంటే పసుపు అనేది వంటల్లో కూడా యూజ్ చేస్తాం కాబట్టి అందుకని ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. నేను చూపించాను కదా పసుపు కొమ్ముల్ని క్లీన్ చేస్తున్నానని. అయితే పెద్ద రద్దు అయితే మనకి లేదండి ఇందులో. ఈ నార అంటే మనకు పసుపు కొమ్ములకు ఉంటది కదా, నార ఉన్నది. అలాగే ఒక 4 రాళ్ళు అయితే ఉన్నాయి. మనం ఇలాగే పసుపు ఆడించేసాం అనుకోండి, ఆ రాళ్ళు వల్ల మనం వంటల మధ్య వాడినప్పుడు ఆ నోటికి అనేది ఇసుకలాగా తగులుతూ ఉంటుంది, అది మంచిది కాదు. అందుకని ఎప్పుడు కూడా పసుపు కొమ్ములు తెచ్చినా కూడా కంపల్సరీ వాటిని శుద్ధి చేసి, అంటే వాటిని క్లీన్ చేసిన తర్వాతే పసుపు కుంకుమ అనేది ఆడిస్తానండి.